ఆయన మీకు తోడుగా ఉండాలి అంటే, సమాధానకర్తకు దేవుడు మీకు తోడుగా ఉండాలి అంటే, కృపాక్షేమములు మీకు తోడుగా ఉండాలి అంటే, ఆయన చెయ్యి ఎడతెగక తోడుగా ఉండాలి అంటే, మేలును ప్రేమించు, కీడును ద్వేషించు. ఎవరికి కీడు చేయొద్దు, మనస్సులో కూడా ఎవరికి కీడు చేయొద్దు, ఆలోచనలో కూడా ఎవరికి కీడు చేయొద్దు, నీ మాటల ద్వారా ఎవరికి కీడు చేయొద్దు, నీ చేతల ద్వారా ఎవరికి కీడు చేయొద్దు. చేతనైనంత మట్టుకి మేలే చెయ్యి. ఒకవేళ నువ్వు మేలు చేసినా వాడు నీకు కీడు చేశాడా, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మేలు చేయి. ఎందుకని? మేలు చేయువాడు దేవుని సంబంధి కనుక. ప్రేమించడమే యేసయ్య మనకు నేర్పించాడు. యేసయ్య డిక్షనరీలో లేని పదం కీడు చేయడం. అందుకని అంటాడు, నేను మీకు తోడుగా ఉండాలి అంటే, నీకు తోడుగా ఉండాలంటే, నీ పిల్లలకు తోడుగా ఉండాలంటే, నీ కలిగిన సమస్తానికి తోడుగా ఉండాలంటే నువ్వు మేలును ప్రేమించు, కీడును ద్వేషించు.